హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. అందరు గణేష్ చతుర్థి బాగా చేసుకున్నారా? చాలా బాగా చేసుకుంటారు అని అనుకుంటా. నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను, బట్ ఈసారి చేయలేదు. బేసిక్గా నాకు ఎప్పుడు చూస్తూనే ఉన్న గమనించి ఒక పండగ చేస్తే ఒక పండగ చేయను. వినాయక చవితి ఇక్కడికి ఢిల్లీకి వచ్చినామంటే అలాగే జరుగుతుంది, ఎందుకో తెలియదు. కానీ ఇంకా రీజన్ అయితే ఉంటుంది కదా, కామన్గా మనకు నార్మల్గా మంత్లీ ప్రాబ్లమ్స్. సో యాక్చువల్గా ఈసారి మిస్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, మా వారికి ఆఫీస్ ఉందన్నమాట. సో ఆఫీస్ ఉండటం వల్ల ఇంకా 8కి అంతా వంట అయిపోయి నైవేద్యం కూడా అయిపోవాలి వినాయకుడిని కూర్చోబెడితే. అందుకనేసి మేము ఆలోచించి ఇదంతా చేయలేంలే కానీ అనేసి చేయలేదండి. ఎందుకంటే నా వల్ల అయితే కాదు, ఇది వరకు కూడా నాకు వల్ల అయ్యేది కాదు. 11 వరకు అయితే నేను చేస్తూ ఉన్నాను, కానీ నాకు దేవుళ్ళని కడగాలి. 4కో ఎప్పుడో లేస్తే కానీ అవ్వదు. నా హెల్త్ పెద్దగా సరిగా ఉండట్లేదు. అప్పుడప్పుడే ఇంకా స్నానం కూడా అయిపోయింది. చాలా 3 డేస్ బెడ్లో ఉన్నాను నేను. యాక్చువల్గా చెప్పాలంటే అంత సఫర్ అయ్యాను. అందుకనేసి ఇంకా ఏమి అంత నాకు కంపల్సరీ ఏం లేదు, హెల్త్ బాగలేకపోతే ఎందుకు అంత అనేసి నేనేం ఆ టెన్షన్స్ తీసుకోలేదు. పైగా ఏంటంటే స్వీట్ సరే, మా ఆయన వెళ్ళిపోయాకైనా నేను దేవుళ్ళని అడుగుదాం అనుకున్నాను ఆఫీస్కి వెళ్ళాక. కానీ ఏంటంటే ఇంకా ఉండ్రాళ్ళు తినమన్నారు మా పిల్లలు. పోనీ నేను పాల తాలికలు చేస్తాను అంటే ఎప్పుడు చేయలేదు, మా అమ్మ చేస్తానంటే అది వద్దన్నారు. ఏదో హల్వా చేసి పెట్టమన్నారు. ఇంత బలవంతంగా ఏంలే కానీ దేవుళ్ళని మొన్ననే కదా కడిగింది, దేవుడే మనల్ని నన్ను పండగ చేయకుంటా అనేసి కొంచెము బాడీ బాగా స్ట్రెస్గా ఉండిందండి. సెట్ అవ్వలేదన్నమాట. రాత్రులు రోజు కాళ్ళ నొప్పులకి ఏడుస్తున్నాను అన్నమాట, గట్టిగా అరిచి. సో ఎలా పడితే అలా రెస్ట్లెస్ అయిపోతుంది. అందుకని మా ఆయన రోజు ఏదో ఒకటి మసాజ్ చేస్తూ, చేయి నొప్పి కాళ్ళు నొప్పులు వస్తున్నారు. పొద్దున్న లేసాక కూడా కాళ్ళు ఇంకా నార్మల్ పొజిషన్లో ఉండట్లేదు, మంటలు నొప్పులు అనమాట. సో ఒకసారి డాక్టర్ కాడ మళ్ళీ వెళ్ళాలి రమ్మన్నాడు, వెళ్ళలేదు. గోంగూర పప్పు చేసిన అండి, చిన్నదానికి అంతా ప్యాక్ చేస్తున్నాను, చూపిస్తున్నా నా ప్యాకింగ్ ఎలా ఉంటుంది. ఎప్పుడు షార్ట్ వీడియోలో చూపిస్తుంటా కదా. సో మొత్తము ఆ పని చేసుకుంటూ మీకు చూపిస్తున్నాను. చిన్నదాని బాక్స్ అయితే 2 బాక్స్ వెళ్తుంది కంపల్సరీ మా ఇంటి నుండి. ఇంకా నాకు బాగలేదనేసి, ఇది వినాయక చవితి ముందు రోజు వీడియో అండి. బాగలేదైనా కానీ మనం పని చేయాల్సిందే, మనకు చేయకపోతే ఇంట్లో జరగదు. అసలు నిజంగా లంచ్ బాక్స్లో లేని జీవితం చాలా హ్యాపీ అండి. ఇంకా ఏంటి హ్యాపీ అంటే, హస్బెండ్లు షాప్కి పోయినట్టు 10 గంటలకు వెళ్తారు కదా ఊర్లలో, వాళ్ళది ఇంకా హ్యాపీ లైఫ్. ఇంకా చెప్పాలి అంటే మన వరకు మన కంఫర్ట్ అంటే, పిల్లలు హాస్టల్లో ఉన్నారనుకో, ఆ పేరెంట్స్ లాగా నాకు కంఫర్ట్ లేదు అని కొంచెం బాధ కూడా ఉంటుంది. కానీ నా పిల్లలు నాతోనే ఉన్నారన్న ఆనందం కూడా ఉంటుంది అన్నమాట. సో బాధ ఆనందం రెండు అలా చెప్తున్నాను. ఎంత సుత్తే ఉంటుంది తెలుసా లంచ్ ప్యాకింగ్, ఎంత స్ట్రెస్ ఉంటుంది. వంట చేయడం ఎంత పనో, లంచ్ ప్యాక్ చేసి ఇవ్వడం అంత పని. 3కి చేసి ఇవ్వాలి నేను. ఆలోచించండి, మాటికి ఒక్కొక్కరు 1 గంట గ్యాప్లో పోతారు. అందరూ ఒకేసారి అయితే అట్లీస్ట్ టకటక అయిపోతుంది. ఒక్కొక్క గంట గ్యాప్లో ఒక్కొక్కరు పోతే ఎలా ఉంటుంది. ఇంకా ఏంటంటే స్పూన్లు 3 పెట్టిస్తా చిన్నదాని ఫ్రెండ్స్. 2 అన్నము 3 తింటారు పాపం. ఇంకా ఎప్పుడు చెప్పిన విషయమే, నేను ఆ పిల్లలకు కూడా నా పిల్లలు అనుకొని కంపల్సరీ 2 పంపించి అలవాటు చేసేసుకున్నా. నాకు ఓపిక లేని రోజు నేను పంపనంటే, నా పిల్లలకు ఒకటే పంపుతానంటే బాగుండదు కదా. అందుకని ఇంకా పూరి చేద్దాం అనుకున్నా. యాక్చువల్గా పూరి చేస్తే చిన్నదాని బాక్స్లో ఎక్కువ పెట్టాలి, మళ్ళీ మా ఆయన బాక్స్కి పెట్టాలి, మా పెద్ద పాప బాక్స్కి పెట్టాలి, డబల్ అయిపోతుంది. అన్నం అయితే ఈజీగా కదా అనేసి, అందులో పాపం మా పిల్లలు ఏమి అనరండి, ఏది తినిపోమ్మంటే అది తింటారు. నేను అందులో మాత్రం చాలా లక్. నేను చేస్తాను కనుక ఆప్షన్లు. కానీ అసలు ఎవరిళ్ళకన్నా పోయినప్పుడు కూడా అండి, చిన్నప్పుడు అందరు మా ఇంటికి వచ్చినప్పుడు ఇది తినరు మా పిల్లలు, అది తినరు అంటారు. కానీ నన్ను అడిగితే నువ్వు పెట్టు ఏదైనా, మా పిల్లలు ఒకరోజు తింటారు ఒకరోజు తినరు, ఏది సరిగా తినరని అలా అబద్ధం చెప్పేదాన్ని అనమాట, వాళ్ళను హర్ట్ చేయలేక. ఏం తినలేదంటే అంతే, మా పిల్లలు ఒకరోజు తింటే ఒకరోజు తినరని. ఎప్పుడు కూడా మా పిల్లలు ఇది తినరు అది తినరని మా పిల్లలను అలా అందరిలో నేను గొప్పగా చూపించుకోలేదు. ఇదే కాదు, అడ్జస్ట్మెంట్ కూడా మా పిల్లలు మా ఇంట్లో ఉన్నంత కంఫర్ట్ ఇంకోరి ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఉండదు. మా పిల్లలు ఏ రోజు కూడా నాకు ఒకరింటికి పోతే ఇబ్బంది అయిందన్న ఫీలింగ్ ఎప్పుడు వాళ్ళు చూపించలేదు. కానీ చిన్నది మాత్రం ఎక్కడికన్నా ఊర్లోకి వెళ్ళి రాగానే మా ఇంట్లో అడుగు పెడతానే, అమ్మ మన ఇల్లు ఎంత బాగుందమ్మా, ఎంత నీట్గా ఉందమ్మా అని అనేది. చిన్నప్పుడు అంటే బెంగళూరులో ఉన్నప్పుడు నేను అందరి ఇళ్ళలో బంధువుల ఇళ్ళలోనే దిగేదాన్ని, ఏ పెళ్ళిళ్ళకి పోయినా దేనికి పోయినా. కానీ ఇప్పుడు అంత జ్ఞానం లేదు. కానీ అప్పుడు
బంధువులలోనే తిరగడం అని ఒక రూల్ పెట్టుకొని, అంటే వాళ్ళకు కంఫర్ట్ ఉందా లేదా అనేది నేను కూడా పట్టించుకోకుండా నా అవసరానికి నేను పోతుంటే వాళ్ళ అవసరాలకు మా ఇంట్లోకి వస్తుండ్రు కదా. సో అందుకనేసి నేను అలా పట్టించుకోకుంటుంటే నాకేమి ఆత్మాభిమానాలు అవన్నీ లేవు అప్పుడు. అంటే వాళ్ళ ఇళ్ళల్లో ఎట్లా అడ్జస్ట్ అవ్వాలో అట్లా అడ్జస్ట్ అయ్యేవాళ్ళం. వెళ్తానే ఉప్మాలు పెట్టినా ఉప్మాలు తింటాము, ఏది పెట్టినా తింటాం, మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ. ఏది మాకు ఇది కావాలన్నాము. సో మేము రెడీ అయ్యేటప్పుడు కూడా చక్కగా వాళ్ళు ఇచ్చిన రూమ్లోనే ఎలా కంఫర్ట్ ఇస్తే అలాగే ఉండి రెడీ అయిపోయి వచ్చేవాళ్ళం. పెళ్ళిళ్ళకి వెళ్ళి వచ్చేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఆలోచిస్తే అప్పుడు ఎలా అడ్జస్ట్ అయినామా అనిపిస్తుంది. మా చిన్నదానికండి రకరకాల బ్యాగులు ఎంత ఇష్టమో. స్కూల్ కాలేజీలో ఫ్రెండ్స్ అందరు అంటుంటారు, బ్యాగులు కూడా భలే మెయింటైన్ చేస్తామని. స్కూల్ టైంలో కూడా ఎన్ని బ్యాగులు కలెక్షన్. ఎప్పుడు కూడా మాల్కి వెళ్ళినప్పుడంతా ఒక బ్యాగ్ తెస్తాం. వాళ్ళ ఫ్రెండ్స్ అడిగినంట, ఇది ఏం కాన్సెప్ట్తో కొన్నా ఈ బ్యాగు అంటే, మా అమ్మ తెచ్చింది అని చెప్పింది. అన్న కాలేజ్కి అన్ని రకాలు వాడు, చక్కగా ఎంజాయ్ చేయి, ఇది ఒక పర్టికులర్ అని పెట్టుకోవద్దు, కాలేజ్ అన్నాక రకరకాల కలర్ కాంబినేషన్స్ వాడాలి అని. సో నేను తెచ్చింది కూడా అది యాక్సెప్ట్ చేసింది. మా పెద్దది కూడా నవ్వుతుంటుంది, ఎందుకమ్మా ఇలాంటి బ్యాగ్ తెచ్చినట్టు బాగుంటుంది లేని. నేను హర్ట్ అవుతానని ఏమో మరి చిన్నది వాడేస్తుందండి. ఇంకా పాలు ఫ్రీజర్లో పెట్టేశాను ముందు రోజు తెచ్చినవి. ఇంకా అలా పొద్దున తీసి ఆ కూలింగ్ పోయిన తర్వాత టీ పెడతా. ఆ టీలో తాజ్మహల్ టీనే వాడేదాన్నండి. ఈ మధ్య తాజ్మహల్ టీలో బ్లాక్నెస్ ఎక్కువ వస్తుంది. వడగట్టినాక అడుగునంత ఏదో మాకు నచ్చట్లేదు. ఎంత స్ట్రెయిన్ చేసినా కానీ నుసి దిగుతుంది, ఏదో కల్తీ ఉందనిపించి మాకు నచ్చట్లేదు. అందుకని టాటా గోల్డ్ తెచ్చుకున్నాము, ట్రై చేద్దామని. బాగుందండి, అందుకే మళ్ళీ టాటా గోల్డే తెచ్చుకున్నాం. సో వినాయక చవితి రోజు నేను పండగ చేయలేదు, కానీ మా పెద్ద పాప కొత్త డ్రెస్ వేసుకొని కూర్చుంది. మా చిన్నది కూడా వేసుకుంటాననింది. దాని నెక్స్ట్ వీక్ బర్త్డే ఉందని మళ్ళీ వేసుకోలేదు. అది యాక్చువల్గా చెప్పాలంటే లేటుగా స్నానం చేసిందనమాట. నేను కూడా లేటుగా స్నానం చేసిన అండి పండగ చేయకున్నా కానీ. మా ఆయన మాత్రం వినాయకుడి కాడ పెద్దది చెప్పింది, నాన్న వినాయకుడి కాడ పూజ చేసుకొని పోంటే ఇంట్లో ఉన్న అది ఏమంటారు, అదేదో చెట్టుదితో చేస్తారు చూడండి, 12 ఏళ్ళు తర్వాత చెట్టుతో మొలిచి చేస్తారు, అది ఉందన్నమాట వినాయకుడిది. దాంతో ఏం చేసినాడంటే ఆ దాంట్లోనే పూజ చేసేసుకొని ఇంకా మా ఆయన పిల్లల పుస్తకాలు అవి పెట్టేసి ఆ దేవుని దగ్గర ఆయన వంతు ఆయన పూజ చేసుకొని వెళ్ళిపోయాడు. సో వినాయక చవితి అప్పుడు బెంగళూరులో నాకు ఒక బాగా డెకరేషన్ చేసుకోవడము ఇష్టం. అక్కడ అలవాటు చేసుకున్నా కర్ణాటక వాళ్ళని చూసి. బేసిక్గా నేను ఎప్పుడు పెద్ద డెకరేషన్ చేయనండి. బెంగళూరుకి వచ్చినాక ఈ హెచ్చులన్నీ పడ్డం మొదలుపెట్టాను. నా పాత వీడియోస్లో మీరు చూసే ఉంటారు వినాయక చవితి నేను ఎంత బాగా గ్రాండ్గా చేసుకునేది. బట్ మా చిన్నదానికి చాలా ఇష్టం పండగలు. బట్ ఈసారి చేయలేదు. పిల్లలిద్దరూ ఏం డిసప్పాయింట్ అవ్వలేదులేండి, ఇంకా పెద్ద పిల్లలు అయిపోయినారు కదా. ఇంకోటి ఏంటంటే మా ఆయన బెంగళూరులో నేను చూశాను వచ్చిన కొత్తలో, అక్కడ మన హైదరాబాద్లో లాగా వినాయకుళ్ళు పెద్ద పెద్దగా పెట్టి ఏం పెద్దగా ఉండేది కాదు. అది కొంచెం అప్సెట్ అయ్యేదాన్ని. ఎందుకంటే హైదరాబాద్లో ఇంటి దగ్గర బాగా తిరిగేవాళ్ళం, చక్కగా వినాయకుళ్ళని అన్నీ చూసుకొని వచ్చేవాళ్ళము. మా ఇంటి దగ్గర అయితే అసలు మా చిన్నది పెద్దది బాగా మా ఆయన అన్నదానానికి అంత అక్కడే ఉండి వెళ్ళేవాడు. మా పిల్లలు ఎంజాయ్ చేసేవాళ్ళు. అంటే రోజు పోయి ముక్కొని ప్రసాదాలు తెచ్చుకోవడము మనకు బాగుంటుంది కదా. సో బెంగళూరు వచ్చాక కొంచెము బాధ వేసేది వినాయక చవితి రోజు, ఏంది ఇట్లా చప్పగా ఉందని. వీడికి వచ్చాక ఇంకా చప్పగా, ఇక్కడ ఎవరు లేదా. మా ఆయన అడిగి అసలు లీవ్ ఇవ్వలేదు, చిన్నదానికి కాలేజ్ కూడా ఇచ్చేవాళ్ళు. మా ఆయన అన్న ఎందుకండి వీళ్ళు ఇక్కడ చెయ్యరు, దేవుడు అన్నాక అందరూ చేయాలి కదా అంటే, ఏమో వీళ్ళ నాన్నను పూజిస్తారు కానీ గణేషుని నాన్నను అని నవ్వుతూ చెప్పారండి. నవ్వు వచ్చింది. వాళ్ళకు వాళ్ళ నాన్న కావాలి కానీ కొడుకు వద్దా వీళ్ళకు అని అనుకున్నా. మా ఆయన నా చూడు వీళ్ళకు నాన్న మీద ఉన్న ప్రేమ కొడుకు మీద లేదు అని. ఎందుకో చేయరండి. మళ్ళీ రాధాకృష్ణులు ఇవన్నీ బాగా చేస్తారు. గణేష్ అనేది ఇండియాలో అన్ని చోట్ల బాగా చేస్తారు కదా, ఎవ్వరు చేయరు ఇక్కడ. సో ఇంకా నేను కూడా చేసుకోలేదులేండి ఈసారి. ఇక్కడ కొందరు చేసుకుంటారండి, కానీ ఎవరింటిది వాళ్ళు తప్పటా పెట్టుకొని 3వ రోజో ఎప్పుడో పోయి నిమజ్జనం చేసేది కూడా మేము ఇక్కడ చూసాం. మా సొసైటీలో ఎవరిది వాళ్ళే పోతారండి ఇంటిది. మళ్ళీ పెద్దగా మన ఊర్లో లాగా పెద్ద గణపతికే కాదు, కొందరు అలా ఉన్నారు, చెయ్యరని కాదు, ఎక్కువ చేయరనమాట. సో ఇంకా నేను వీడియో అన్నీ కూడా ఇలా షూట్ చేసి పెట్టుకొని తర్వాత వాయిస్ ఇస్తాను. సండే రోజు యాక్చువల్గా షార్ట్స్ కూడా పెట్టలేదు. సండే అంటే నిన్ననే, ఎందుకంటే బజార్ వెళ్ళాను, ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను అనమాట. బట్
ఇంకా వ్లాగ్ కూడా పెట్టకూడదు అనుకున్నాను. బాయ్, సీ యూ.